తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను బలంగా వినిపించాలని అధికారులకు ఆదేశాలు చేశారు. సెక్రటేరియట్లో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డీఎస్, తుంగభద్ర డ్యాం అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుంగభద్ర నీటి పంపిణీ అంశాలపై సమగ్రంగా సమీక్ష చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు మంత్రి. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ట్రిబ్యునల్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక సిద్దం చేయాలన్నారు మంత్రి. తెలంగాణ వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణ రైతుల హక్కులు, సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం అన్ని వేదికలపై పోరాడుతుందన్నారు మంత్రి. తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదన్నారు. ఆర్టీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను బలంగా వినిపించాలని అధికారులకు ఆదేశాలు చేశారు. సెక్రటేరియట్లో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డీఎస్, తుంగభద్ర డ్యాం అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుంగభద్ర నీటి పంపిణీ అంశాలపై సమగ్రంగా సమీక్ష చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు మంత్రి. కృష్ణా పరివాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ట్రిబ్యునల్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక సిద్దం చేయాలన్నారు మంత్రి. తెలంగాణ వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణ రైతుల హక్కులు, సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం అన్ని వేదికలపై పోరాడుతుందన్నారు మంత్రి.